వద్దు బాబు, మా ఆయన ఏం చేయకండి, మీకు దండం పెడతాను. ఒక ఆడదాని వయ్యుండి ఆపదలో ఉన్న ఇంకో ఆడదానికి అండగా నిలవాలి, కానీ ఈ రాక్షసుడికి సపోర్ట్ చేస్తావా? బాబా బాబు, తప్పైపోయింది, క్షమించండి. నా పసుపు కుంకాలు నాకు దూరం చేయకండి. సరే, వీడిని వదిలేస్తాను, కానీ అలా వదలాలంటే ఆ పసుపు కుంకుమల విలువ నీ మొగుడికి నేర్పాలి కదా. వెళ్ళు, వెళ్ళి చీర, గాజులు, పసుపు కుంకుమ పట్టుకొనిరా. అలాగే బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో బాబు. వాడికివ్వు. తీసుకోండి. సిస్టర్, ఇలా రండి. రాయ్, ఇవి ఆవిడ చేతిలో పెట్టి సారీ సిస్టర్ అని చెప్పి బ్రతిమిలాడుకో. సారీ సిస్టర్, సారీ, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. రాయ్, జాను కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. వెళ్ళరా. అమ్మా, నన్ను క్షమించమ్మా, తప్పైపోయింది, లెంపలేసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను. రాయ్, రాయ్, ఇంకెప్పుడైనా ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళామని తెలిస్తే ఇప్పుడు నేను ఎక్కడ ఆపానో అక్కడే మొదలు పెడతాను. ఆ తర్వాత ఆపడాలు ఇంకుండవు. మావయ్య, పదండి. క్షమించండి అత్తయ్య, నా వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు. నువ్వు కాదమ్మా, అలాంటి కొడుకును కని నీ కంటగట్టినందుకు నువ్వే మమ్మల్ని క్షమించాలి. ఏమండి, మీరెళ్ళి వాణిని ఇంటి దగ్గర దించేసొస్తారా? వద్దు లక్ష్మి, ఏనాడైతే వాడికి భారీ విలువ తెలిసి వాణిని వెతుకుంటూ వస్తాడో అదే రోజు వెళ్తుంది. ఇప్పుడు మనం పంపించిన రౌడీ వెదలు మళ్ళీ వచ్చి తీసుకెళ్లారని నమ్మకమే ఉంది. మేము ఆ ఇంటికి వెళ్ళాం నానమ్మ, ఇక్కడే ఉంటాం. డాడీ మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. ప్లీజ్ నానమ్మ, మమ్మల్ని పంపించొద్దు ప్లీజ్. సరే నాన్న, మనందరం కలిసి సంతోషంగా ఇక్కడే ఉందాం, సరేనా? థ్యాంక్స్ నానమ్మ.
నేను చూసొస్తాను. జై సార్, జై సార్, జై సార్, ఏం చేస్తున్నారు? ఆగండి జై సార్, ప్లీజ్ ఆగండి. లేదు జాను, నేను తప్పు చేశాను, శిక్ష అనుభవించాల్సిందే. జై సార్, ప్లీజ్ ఆగండి, నేను చెప్పేది వినండి. అయ్యో సార్, అది మాట తప్పినట్టు ఏం కాదు సార్. లేదు జాను, నేను మారిపోయానని చెప్పి ఆ విషయమే మర్చిపోయాను. నేను తప్పు చేశాను జాను, చాలా పెద్ద తప్పు చేశాను. అయ్యో సార్, ప్లీజ్ మీరు ఆగండి సార్, మీరు ఏ తప్పు చేయలేదు, ముందు ఆగండి. సార్, మీరు మమ్మల్ని సేవ్ చేశారు. సార్, మీరు ఏ తప్పు చేయలేదు. సార్, వదలండి. జాను వదిలు. నేను గొప్ప పని చేశానా? అవునయ్యా, నువ్వు ఎవరూ చేయలేనంత మంచి పని చేశావు. శ్రీరాముడు రావణుని, శ్రీకృష్ణుడు శశిపాలను చంపడం ఎంత మంచి పను. నువ్వు ఆ రౌడీలకు బుద్ధి చెప్పి నువ్వు అంతే గొప్ప పని చేశావయ్యా. మీరు మా ఇంటి అల్లుడవటం నిజంగా మా అదృష్టం బాబు. ఇదంతా మీరు నిజంగానే చెప్తున్నారా? అవునండి, మీరు దేవుళ్ళ వచ్చి కాపాడుండకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. అయితే నేనే తప్పు చేయలేదంటారా? మీరు తప్పు చేయలేదు.